కాలజ్ఞానం మే 6, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చులు అదుపు తప్పుతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటు ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కుటుంబపరంగా కొద్దిగా బాగా ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద, కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అదనపు ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. తదుపరి మిథున రాశి. సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సఫలం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు, నిర్ణయాలు పనికి వస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగానే ఉంటాయి. నిరుద్యోగులకు అనేక ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పోటీ పరీక్షలలో కూడా విజయాలు సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఇంటాపైట బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకోవడం వల్ల బాగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఒక శుభకార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి సింహరాశి. రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత సమస్యల నుండి కొద్దిగా విముక్తి లభిస్తుంది. తదుపరి కన్యా రాశి. సమయం అనుకూలంగా ఉంది. కొత్త కార్యక్రమాలు చేపట్టడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారుల అభిమానాన్ని చూరగొంటారు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. తదుపరి తులారాశి. రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. కొందరు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తి జీవితం బిజీగా సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరగవచ్చు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. పిల్లలు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తదుపరి వృశ్చికం రాశి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరుగుతుంది. అయితే అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకర వార్త వినాల్సి వస్తుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 1-2 శుభవార్తలు వింటారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. రోజంతా బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు చేరువ అవుతారు. వృత్తి వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు తేలికగా పురోగతి సాధిస్తారు. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. కుటుంబ పరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి శుభవార్త అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మిత్రుల వల్ల నష్టపోయే సూచనలు సైతం ఉన్నాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి కుంభరాశి.
ఉద్యోగంలో అధికారుల నుండి ఆదరణ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సొంత ఆలోచనలను ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. దినసరి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం విషయంలో విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. చివరగా మీనరాశి. ఉద్యోగంలో శ్రమాధిక్యత బాగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయట ఒత్తిడి ఉంటుంది. కుటుంబ పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను వేగంగా పూర్తి చేయాల్సి వస్తుంది. శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు కాస్తంత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి.